హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్నెస్ అడ్డా 1920. ఇవాళ మనం మెదక్ జిల్లాలోని మెదక్ కోటకు వచ్చాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మెదక్ కోట ఏంటిది, ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళ కోసం ఈ కోట జూన్ని కోవలైతే వస్తారో పోతారో వాళ్ళు తిననీకి టిఫిన్లు, బిర్యానీలు, ఇంకేదైనా కావాల్సిన కూల్ డ్రింకులు తాగడానికి ఇక్కడ హోటల్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడికి ఎంచాలి మళ్ళీ మనం కనుక చూసుకుంటే ఈడికెంచాలి చూస్తే మొత్తం జిల్లా మొత్తం కనబడుతుంది. ఈడికెంచాలి ఆడరాక ఇదంతా మెదక్ సిటీ అంట. ఇది అక్కడ దూరంగా ఉంది విషయం. మెదక్ చర్చి ఈ గుట్ట మీద కెంచాలి క్లియర్గా కనబడుతుంది. ఆడికెంచాలి మస్తు కనబడుతుంది. ఇప్పుడు మనం మెల్లగా మళ్ళా జర పైకి పోదాం, సరేనా? రైట్, రండి. ఒక్క నిమిషం ఇటు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గోడనో ఇది. అది మీ అమ్మ జూన్ పక్కన నేను నిల్చుంటే ఎంత చిన్నగా ఉంటుందో చూద్దాం. ఇంత పెద్ద గోడ ఇది. ఈ గోడని దీనికి ఇంకా దొంగల ఆలీలు వేరే రాజపోలు ఎట్లెక్కేటోళ్ళేమో అప్పుడైతే నాకు అస్సలు అర్థమవుతలేదు. కానీ మనమైతే దీంట్లో దింటున్నాం. అమ్మ సుమారు నా హైట్ అయితే ఒక 5 ఫీట్ల చిల్లర ఉంటుంది. గోడకు మళ్ళీ మర్రిది కూడా చెట్టు అట్లనే దాళ్ళకైతే వచ్చింది. నాకు తెలిసి ఇది సిమెంట్ కాదు, ఇది అప్పుడు వాళ్ళని ఏదో టెక్నాలజీతో కట్టింది ఇది. కానీ ఇంత బండలాలకు ఎట్లా లేచుంటే ఏమో అదే అర్థమవుతలేదు నాకు. సరేగా ఈ గోడ కాడ ఎంతసేపు ఉంటాం కానీ మీది పోయి చూద్దాం పండ్రి. అయితే వీడికి కిందికించలు మీదకి వచ్చే వరకు మస్తు దమ్దమ్ అయింది. అదంతా మీకు వీడియో మొత్తం పెట్టాలంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీరు కూడా చూడాలని చెప్పేసి ఇక్కడ నీడుందని ఇక్కడ ఆగినాము. అదంతా ఎక్కేది పెట్టలేము. కాకపోతే ఉట్టి దీన్ని ఎక్కి చూసుడు ఎందుకు, కానీ దీని ఒక చరిత్ర ఉందంట. అది మనం తెలుసుకుందాం. ఒక చిన్న మాటలో చెప్తాం మీకు. ఇది సుమారు 12వ శతాబ్దం నాటిదంట. ఇది కాకతీయుల రాజ్యంలో ప్రతాపరుద్రుడు దీన్ని బాగా పరిపాలించేటోడు అంట. అయితేనే మస్తు ఇష్టంగా కట్టుకుని మన కిందికెంచెల్లి 300 అడుగుల ఎత్తుల ఒక మంచి గుట్ట మీద ఉంది. ఇది 400 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. ఇది ఆ రాజు పెట్టుకున్న దీని పేరు ఏంటంటే మెతుకు కోట. ఓలు ప్రతాపరుద్రుడు దీనికి మెతుకు కోట కింద పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఈడికెంచలి అక్కడున్న కాకతీయులకు ఇక్కడున్న ఆ ప్రతాపరుద్రుడు మొత్తం ఇదంతా మన తెలంగాణ అంతా పరిపాలించేటోడు అప్పట్లో. ఇక దాని తర్వాత వాళ్ళు వేరే కుతుబ్షాలు వచ్చిండ్రు, అదంతా అయిపోయింది. వీళ్ళ కాలం తర్వాత కుతుబ్షాలు మళ్ళీ దీన్ని వాళ్ళు చేత పట్టుకొని దీనిలో మళ్ళీ ధాన్యాగారాలు అవ్వటి ఇవ్వటి వాళ్ళు కట్టుకున్నారు, ఒక మసీదు కట్టుకున్నారు. ఇక మళ్ళీ వాళ్ళు ఏమేమి పెట్టినరో వాళ్ళు మళ్ళీ దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసినారో మనం చూద్దాం. అన్నిటికంటే ముందు ఏంటంటే ఇది మన తెలంగాణకు చాలా ప్రత్యేకమైన కోట. ఇది పురాణక శాస్త్రు అంటే వాళ్ళు నాకు అననీకి వస్తలే కానీ పురాణ శాస్త్రు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని గుర్తుపట్టినట్టు. ఇది మన తెలంగాణకు మనం మస్తు గొప్పది ఇది. ఈ మెదక్ జిల్లా వాళ్ళకైతే ఇంకా వీళ్ళకు మనసులో నిలిచిపోయింది. ఇది అయితే అంత గొప్పది ఇది. అయితే ఈ కోటకు ఒక 3 ద్వారాలు ఉన్నాయి. ఆ 3 ద్వారాలు ఏంటంటే ఒకటి ముఖద్వారం, సింహద్వారం, గజద్వారం. ఈ 3 ద్వారాలకెంచలి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎట్లెట్లో పోయేటోళ్ళు ఎట్లెట్లు వచ్చేటోళ్ళు వాళ్ళ శత్రువులకు కూడా ఏర్పడకపోతున్నారు. ఇంకోటి ఇళ్ళకెంచలి సీక్రెట్ వేస్ కూడా ఉన్నాయంట. బట్ అవి మనకి ఎక్కడున్నాయి ఏంది ఏం కథ అనేది మనకు తెలియదు. అవి నాకు తెలిసి ఇప్పటికల్లా ఓడో కూడా వచ్చి కూలిపేసి ఉంటాడు. ఎందుకంటే మన తర్వాత కూడా మస్తు మంది పరిపాలించారు, వాళ్ళ తర్వాత ఇంకొంతమంది పరిపాలించారు. ఇక తర్వాత ఇప్పుడు మన అట్లయినా ఏ తీటపురోడు ఉన్నాడంటే నేను నా చిన్న గృహగాన వాడితో బండలు నొక్కుతారు. అట్లనే ఏదో ఎంచలు చూస్తే ఒకసారి గట్టి చూపి
మా అప్పట్లో వాళ్ళు ఏం టెక్నాలజీ వాళ్ళకు గుడిసె లెక్క మస్తు కట్టిండ్రు అది. ఇప్పుడు మనం ఆడాడ కట్టుకుంటున్నాం ఇళ్ళకి కూడా. కానీ ఇక పైన ఏముందో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇక లేట్ అయిపోతుంది కదా, ఎండ కూడా ఎక్కువ అయ్యేటట్టుంది. మంచి ఎండాకాలంలో వచ్చినాం మనం. చెత్త పడేసిండు. ఆకుల చెత్త మనకు మనం కాపాడుకోవాలి. ఎవడైనా వచ్చినోడు తిన్నాడేమో తాగిడేమో అన్ని కవర్లు కూడా ఈయన పడేసిపోతుండ్రు. బ్యాగ్లో పెట్టుకోవాలి. కిందికి పోయినాక డస్ట్బిన్లో పడాలి. ఇక్కడ మనకి ఏదో ఒక నోటీస్ ఉంది బై. ఏం నోటీస్ అంటే అచ్చా ఇది పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత వీళ్ళు పెట్టిన ఒక కండిషన్ ఏంటంటే, నాసుని తీరపోరాడు వచ్చి ఏమైనా గెలికి ఏమైనా ఇరగొట్టినా పలగొట్టినా 5,000 రూపాయలు జరిమానా. 5,000 రూపాయలు జరిమానా, లేకపోతే తీసుకుపోయి జైలు ఇస్తారంట. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చక్కగా వచ్చి చక్కగా వెళ్ళిపోదాం అంతే. మళ్ళీ ఇవి గెలుపుతాం. మళ్ళీ లేనిపోని పర్సన్ 5,000 ఉట్టి పుణ్యానికి రావు ఉంటాను. ఇగో ఇది పెద్ద తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారము మస్తు పెద్దగా కట్టిండ్రు. అంతా కట్టిండ్రు ఓకే, కానీ ఇంత పెద్ద బండిని ఎట్లా చెక్కిండ్రు అనేది పెద్ద మస్తు చెక్కిండ్రు. అయితే ఈ అమ్మ జీవితం ఇక్కడ పెద్ద తొండుంది, దాన్ని చూసి చూసుకున్నాను నేను. ఒకసారి చూడు మస్తు క్లియర్గా ఉంది అది, మంచిగా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో. ఇటువంటి ఎక్కేటప్పుడు జాగ్రత్త ఎక్కాలి. ఎందుకంటే మంది వస్తుండ్రు పోతుండ్రు, పెద్ద బాధ లేదు. బట్ దొంగలు ఉండరు కాబట్టి ఏమైనా పాములు గీములు కూడా ఉంటాయి. జర మనం అప్పుడప్పుడు చూసుకుంటా ఏదో అమ్మ ఇది చూసిండ్రా. అప్పుడు మన గేటెడ్ కమిటీలు అని చెప్పి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ముంగట వీళ్ళు సెక్యూరిటీ గార్డులు ఉంటారు చూసినావా. అప్పట్లో వీళ్ళకి మన భటులు ఉంటారు కదా, రాజా భటులు సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళు ఈడ నిల్చుకొని ఇట్లా కాపలా కాసేటోళ్ళు. ఈడొకటి ఈడొకటి. అప్పుడప్పుడు టైంపాస్ వాళ్ళిద్దరు కూడా ముచ్చట పెట్టుకునేటోళ్ళేమో. ఇప్పుడు నేను కాలు పొందితే ఇట్లా నేను కూర్చొని చూపిస్తాను కూర్చుంటాను. నా హైట్ ఎక్కువ వస్తుంది రాదు, బట్ ట్రై చేద్దాం. అమ్మ ఎక్కగలిగినారా నాయన. ఇట్లా కూర్చొని అది ఉంటుంది కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటే ఇట్లా చెక్ చేసేటోళ్ళు. ఇవాళ సార్ రాగానే ధన్వంతునికి ఇట్లా సెల్యూట్ కొట్టేటోళ్ళేమో మంచిగా. సరే ఇక మనం ఇప్పుడు లోపల ఎక్కువ చూద్దాం. ఇగో ఇప్పుడు మనం పైకి ఎక్కుడుతోనే ఒక మెట్టు ఎక్కినట్టు అవో స్వింబదారం కనబడ్డది. చూస్తుండ్రా, స్వింబదారం లాయన్. ఇక్కడ కొన్ని సీక్రెట్ దీనికి కూడా దర్వాజాలు ఉన్నాయని చెప్పినాం కదా. ఈ పొక్కల గింజలు చూసి ఇంకో తలుపు కనబడుతుంది. జస్ట్ దగ్గర పోయింగ్ ట్రై చేద్దాం, జర చూద్దాం దూరం గింజలు. అంటే ఏ పొక్కలు ఏ పాము ఉన్నా మనకు కూడా తెలియదు. పాములు అన్నిసార్లు ఇది ఒక చిన్నది. ఇక వాళ్ళ దర్వాజాలతో పోల్చుకుంటే ఇది ఒక కిటికీ అనుకోవాలకు మస్తు కనబడుతుంది. కిందికి ఎంచలు చూస్తే మొత్తం కనబడుతుంది. ఈడ కూడా ఉంది సెక్యూరిటీ గార్డ్ కూర్చోనికి, అదే వాళ్ళ రాజభతుడు. బట్ ఇంట్లోకి ఎంచల్లి ఆడికి ఏదో ఉంది వే, కాకపోతే మొత్తం ఆడ మంచిగా వెళ్ళగలిగితే ఎట్లుంటుందో లేదో జస్ట్ ట్రై చేద్దాం అంతే. బట్ కిందికి వెళ్ళడానికి కూడా ఇట్లా ఇంకో తవ్వు ఉంది. మనం చెప్పుకున్నాం కదా, ఇంట్లోకించాలి అటు ఓనికి ఒకటి ఉంది, ఒక్కసారి చూడండి. బట్ ఆ లోపలంతా చీకటిగా ఉంది, అందుకని నాకు వెళ్ళాలనిపించట్లేదు. మా కెమెరామ్యాన్ నొప్పుతుండు పోరాబాయ్ ఏం కాదని చెప్పి, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి వెనకకి వెళ్ళిపోదాం వద్దు. రైట్, ఆ పొక్కడికి అయితే పోయినా కానీ మా వాడు నూకి నేను లోపలికి పోలే. నాకు నిజంగా భయమైంది. ఇక్కోకండి, కాకపోతే గాడు ఇంకో మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల పైన ఏముందో ఒకసారి చూద్దాం. అంటే దారి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి కట్టిండ్రో అయితే మనకు అర్థం కాదు. వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ తెలివి మస్తు డిఫరెన్స్. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ గోడ పైన ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కుంది, జై శ్రీరామ్ జై హనుమాన్. బట్ తర్వాత కాకతీయుల తర్వాత కులి కుతుబ్షా వాళ్ళు పరిపాలించారు కదా, కుతుబ్షాలు, వాళ్ళు దాన్ని వలగొట్టినట్టుంటారు సగానికి.